నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే దీంతో పాత భవనాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు జనాలను అయోమయానికి గురిచేస్తున్న పరిస్థితి. చాలా భవనాలు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తుతోంది. నాలాలన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని సిచ్యువేషన్లో కొన్ని భవనాలు కనిపిస్తున్నాయి. ఇక నాలాల పక్కన ఉన్న భవనాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విద్యానగర్లోని పద్మా కాలనీలో ఉన్న నాలా సేఫ్టీ వాల్ పడిపోయింది. దీంతో నాలా అంచున ఉన్న 2 భవనాలు ప్రమాదంలో పడ్డాయి. స్పాట్ను పరిశీలించిన హైడ్రా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. భవనంలోకి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఆ భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ఏ క్షణంలోనైనా ఆ భవనాలు కూలుతాయని భయంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఆ పద్మారావు నగర్లోన ఉండేటటువంటి ఏదైతే నాలా ఉందో ఈ నాలా మొత్తం టోటల్గా అయితే పొంగి పొర్లుతుంది అనే తెలుస్తుంది. ఈ నాలా వచ్చినప్పటి నుండి మొత్తం టోటల్గా ఇక్కడ ఏవైతే అయితే రాత్రి కూడా మొన్న 3 రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కింద ఉన్నటువంటి ఇక్కడ 2-3 బిల్డింగ్లు మొత్తం టోటల్గా కూడా ఈ గోడ ఏదైతే ఉంటుందో ఈ గోడ కూలడం వలన మొత్తం టోటల్గా దాని యొక్క బేస్మెంట్లు కూడా కనబడుతున్నాయి. బేస్మెంట్ మొత్తం టోటల్గా కూలిపోయిన ఇక్కడ చూస్తున్నాం మనము. అయితే మొత్తం కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక నోటీస్ కూడా ఈ బిల్డింగ్కు అతికించడం జరిగింది. అయితే సూచన అంటూ కూడా అతికించడం జరిగింది. ఆ డేంజరస్ బిల్డింగ్ డు నాట్ ఎంటర్ వితౌట్ పర్మిషన్స్ బై ఆర్డర్ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ అంటూ కూడా రాయడం జరిగింది. అంటే ఇవి మొత్తం టోటల్గా ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా ప్రాబ్లంలో ఉంది. ఎందుకంటే ఈ యొక్క వర్షాలకు కురిసినటువంటి ఈ యొక్క నాలకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఈ నాల ఏదైతే సేఫ్టీ వాల్ ఉంటుందో ఆ వాల్ కూలిపోవడం జరిగింది. వాల్ కూలిపోవడంతోనే ఈ యొక్క బిల్డింగ్ మనం చూసుకుంటున్నాం మొత్తం టోటల్గా. అయితే మొత్తం G+3గా ఈ యొక్క బిల్డింగ్ ఉంది. ఈ యొక్క బిల్డింగ్ మొత్తం టోటల్గా అయితే ఆ బునాదులు ఏవైతే పిల్లర్స్ ఉంటాయో మొత్తం టోల్గా చిన్న కింది నుండి మొత్తం టోల్గా కూలిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అధికారులు అయితే ఖాళీ చేయించారు. మనతో పాటు స్థానికులు కూడా కొంతమంది స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో చూసుకుంటున్నాం మనం. ఆ జిహెచ్ఎంసీ నుండి వచ్చినటువంటి ఈ దాంట్లో ఎంతమంది ఉన్నా 67 by 1 2 3 4 5 6 7 అంటే ఈ దాంట్లో మొత్తం టోటల్గా కూడా 7 అయితే మొత్తం టోటల్గా ఫ్యామిలీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 7 ఆ 67 ఈ యొక్క జిహెచ్ఎంసీ కింద వస్తుంది. 67 by 1 2 3 4 5 6 7 7 ఫ్యామిలీస్ ఉండాలి. మొత్తం 7 ఫ్యామిలీస్ని మొత్తం టోల్గా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించిన నేపథ్యం మనం చూసుకుంటున్నాం. ఈ యొక్క బిల్డింగ్ అయితే సేఫ్టీ పర్పస్లో మొత్తం టోల్గా బిల్డింగ్ని మొత్తం అయితే అధికారులు ఖాళీ చేయించారు. ఇది ఒకటే బిల్డింగ్ కాదు, దీన్ని ఆనుకొని ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. ఆ 2-3 ఇండ్లను మొత్తం టోల్గా కూడా జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం టోటల్గా వీళ్ళని ఖాళీ చేయించారు. ఇక్కడ ప్రమాదం అని తెలిసేసి వీళ్ళని అందరినీ కూడా ఖాళీ చేయించిన నేపథ్యం. పద్మారావు నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క నాలకు ఆనుకొని ఎన్ని ఇండ్లు అయితే ఉన్నాయో ఆ ఇండ్లన్నింటి కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అది డేంజర్ జోన్లకు చేరింది. మొత్తం టోల్గా ఎప్పుడు ఈ యొక్క బిల్డింగ్ పడిపోతుందో కూడా ఆ తెలియని పరిస్థితుల్లో కూడా అయితే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. దాని ఈ యొక్క బిల్డింగ్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ యొక్క బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అయితే విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అయితే చూడొచ్చు, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే ఇది చూపిస్తుంది. ఈ యొక్క గోడ ఏదైతే ఉందో ఇది మొత్తం కూలిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే సేఫ్టీగా ఉన్నటువంటి రాళ్ళని మొత్తం టోల్గా కూలిపోవడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మళ్ళీ నూతనంగా ఆ యొక్క గోడను ఏదైతే ఉందో నూతనంగా ఆ గోడను నిర్మించే పని చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, పిల్లర్స్ ఏదైతే కింద నుండి ఉండేటటువంటి పిల్లర్స్ కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ యొక్క ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఇది అది అక్కడ ఉన్నటువంటి ఇంకొక బిల్డింగ్. ఈ 2 బిల్డింగ్లు మొత్తం టోటల్గా కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటున్నాయో అయితే సుమారుగా ఇక్కడ నుండి 10 నుండి 15 ఫ్యామిలీస్ని మొత్తం టోటల్గా కూడా ఇక్కడ నుంచి అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఈ యొక్క మొన్న కురిసినటువంటి వర్షానికే ఈ యొక్క గోడ కూలింది. ఇప్పుడు కూడా వరద ఇంకా ఉధృతంగా ఉంది. హైదరాబాద్లో ఇంకా వర్షం తగ్గలేదు, ఇంకా వరద వస్తూ ఉంది. కాబట్టి ఇంకా కొద్దిగా కూడా అయితే ఒక వరద వచ్చిందంటే ఈ బిల్డింగ్ ప్రమాదంలో ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పష్టంగా బోర్డుని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, ఇదే పద్మారావు నగర్ కాలనీ. అయితే 2 వంకలకు కూడా 2 సైడ్లో ఈ దానికి 2 సైడ్లో కూడా
ఈ యొక్క పిల్లర్ ఉండడం మనం గమనిస్తున్నాం. రెండు సైడ్లో ఈ యొక్క కాలనీకి ఉన్నటువంటి రెండు సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క వాల్ అయితే దాన్ని మనం గమనిస్తున్నామో ఈ సైడ్ మొత్తం టోటల్గా కూడా వాల్ కనీసం ఇక్కడ మనం చూసుకుంటే ఒక 50-60 ఫీట్ల వరకు కూడా ఈ యొక్క వాల్ మొత్తం దెబ్బతింది. ఎందుకంటే ఈ యొక్క వరద నీటికి ఈ యొక్క వాల్ మొత్తం తడుస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క తడిసే లోపలనే ఈ యొక్క కూలడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అయితే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎవరు కూడా ఈ బిల్డింగ్లో నివసించరాదంటూ కూడా ఈ యొక్క అయితే జిహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టంగా ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో మొత్తం చూసుకుంటున్నాం మనం. ఈ యొక్క G+3 బిల్డింగ్ ఇది. ఇందులో 7 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. 7 ఫ్యామిలీస్ గిట పక్కకు పంపించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం ఈ యొక్క పద్మారావు నగర్లో ఉండేటటువంటి ఈ యొక్క నాలా ఏదైతే డేంజర్ పొజిషన్లో ఉందో ఆ డేంజర్ పొజిషన్లో ఉండేటటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ని మొత్తం టోటల్గా కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అధికారులు కూడా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు ఆ నాలాని రిపేర్ చేసే పనిలో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆ పని కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి అయితే ఈ కాలనీలో ఉండేటటువంటి ఈ యొక్క ఏదైతే నాలా పక్కలు ఉండేటటువంటి బిల్డింగ్స్ ఉంటాయో మనం చూసుకుంటున్నాం. బిల్డింగ్ మొత్తం టోటల్గా ఎవరు కూడా లేరు. ఇక్కడ అందరినీ ఖాళీ చేసి ఇక్కడ అధికారులు పంపించడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ప్రమాదంలో ఉంది అంటూ కూడా ఒక జిహెచ్ఎంసీ నుంచి ఆ సర్కిల్ కూడా మనం చూసుకున్నాం. ఒక నోటీస్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్తో పాటు దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ని కూడా అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. కాబట్టి మొత్తం టోటల్గా పద్మారావు నగర్లో ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క 10 ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ 10 ఫ్యామిలీస్ని కూడా సురక్షిత ప్రాంతాలకు హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ పంపించారు. ఇక్కడ పర్మిషన్ లేకుండా కూడా ఈ బిల్డింగ్లోకి ఎవరు ఎంటర్ కావద్దు, ఈ యొక్క చాలా డేంజర్ అంటూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎస్, గత 3 రోజుల నుండి భారీగా కురుస్తున్నటువంటి వర్షానికి మనం ఎక్కడైతే ఈ యొక్క మూసీ నది ఈ యొక్క పద్మానగర్లో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ నదిని చూస్తున్నాం. ఇక్కడే మనం నిలబడ్డ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడ ఈ యొక్క గోడ కూలిపోవడం జరిగింది. మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నారు. అయితే ఇది మొత్తం టోల్గా మనం చూసుకుంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అయితే మున్సిపల్ శాఖ నుండి కూడా ఇది ప్రమాదంలో ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మనము, అదే విజువల్లో కూడా చూస్తున్నాం. కింద మొత్తం టోటల్గా కూడా ఈ గోడ కూలిపోవడం వలన ఓన్లీ ఇక చూస్తున్నాం ఈ రాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా డేంజర్లో ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని మొత్తం టోటల్గా క్లియర్ చేయించారు. ఇక్కడ చూసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు భారీ వర్షం కూడా కురిసిందంటే మాత్రం ఈ యొక్క బిల్డింగ్ మొత్తం టోటల్గా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం చూస్తున్నాం ఇది G+4 మొత్తం టోటల్గా 4 అంతస్తులు గల ఈ యొక్క బిల్డింగ్ రెడీగా కూలడానికి రెడీగా ఉంది. కాబట్టి మొత్తం అధికారులు కూడా ఇటు హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని పరిశీలన చేసి దాంట్లో ఉన్న ఫ్యామిలీస్ని మొత్తం టోల్గా కూడా ఖాళీ చేయించారు. మనం చూస్తున్నాం ఎంత ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణంనైనా అయితే ఈ బిల్డింగ్ కూలే పొజిషన్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఇసుక బస్తాలు మొత్తం టోల్గా పెట్టారు. అయితే ఈ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాళ్ళన్నీ కూడా ఈ యొక్క గోడ ఉన్నటువంటి ఈ యొక్క రక్షణగా ఉన్నటువంటి ఈ యొక్క గోడ మొత్తం టోల్గా కూలిపోవడం జరిగింది. ఈ యొక్క రాళ్ళు కూలిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది రెడీగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుండి మొత్తం ఖాళీ చేయించారు. పక్కల ఏదైతే మనం ఎదురుగా చూస్తున్నాం కదా ఈ యొక్క బిల్డింగ్స్ ఏవైతే 2 ఉన్నాయో ఇందులో ఉండే వాళ్ళని కూడా ఎప్పుడన్నా ఈ బిల్డింగ్ కూలి దానిపైన పడవచ్చు అనే ఉద్దేశంతో అందులో ఉన్న వాళ్ళని కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నంలో కూడా ఉన్నారంటూ తెలుస్తుంది. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టు నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం చూసుకుంటున్నాం మనం. ఏ క్షణంనైనా ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అయితే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంట్లో ఉన్నటువంటి మొత్తం టోటల్గా కూడా అయితే అధికారులు అందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇదంతా చూస్తున్నాం మనం కూలిపోయి వర్షానికి ఏదైతే ఉందో ఇది వర్షానికి మొత్తం టోల్గా కూడా కూలిపోయి ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా మళ్ళీ కడుతున్నారు. ఈ దాంట్లో అదే ప్రమాదం ఉంది కాబట్టి దీంట్లో ఎవరు ఉండొద్దు అంటూ కూడా ఆ మున్సిపల్ శాఖ వాళ్ళు ఒక నోటీస్ కూడా అక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఈ బిల్డింగ్ ఎప్పుడు కూడా ప్రమాదం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే
ఈ గత 3 రోజులుగా కురిసినటువంటి ఏదైతే వర్షం ఉందో ఆ వర్షం తాటికి ఈ యొక్క సేఫ్టీ గోడ ఏదైతే ఉందో మనం నిలబడ్డట్టుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ యొక్క గోడని మళ్ళీ కడుతున్నారు. అయినా కూడా ఇది ఎప్పుడు ఏ క్షణంనైనా కూడా ఈ బిల్డింగ్ కూలే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క నాలా చూస్తున్నాం మనం. ఇదంతా కూడా అయితే మొన్న రీసెంట్గా కూలిపోయి పడినటువంటి ఈ యొక్క నాలా అయితే ఇదాన్ని జిహెచ్ఎంసీ అధికారులు రీసెంట్గా ఇది చేస్తున్నారు. ఆ బిల్డింగ్తో పాటు ఈ బిల్డింగ్ కూడా మనం చూస్తున్నాం. పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడ మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ బిల్డింగ్ కూడా ప్రమాదంలో ఉంది అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పి ఈ యొక్క బిల్డింగ్ కూడా నోటీసులు అయితే అతికించారు. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఇది కూడా ఈ బిల్డింగ్ చూసుకుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఈ గోడ మొత్తం టోటల్గా కూలిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఇక్కడ ఏదైతే పిల్లర్ బేస్మెంట్ ఇది బేస్మెంట్, ఈ బేస్మెంట్ కానుకొని ఈ గోడ ఉంది. ఆ గోడ మొత్తం కూలిపోవడం వలన ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇది మొత్తం టోల్గా బేస్మెంట్ కూడా మొత్తం తేలి ఉంది. కాబట్టి ఏ క్షణంలో కూడా ఇది మొత్తం టోల్గా కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మొత్తం టోల్గా ఈ యొక్క బిల్డింగ్ మొత్తం టోల్గా ఇబ్బందిలో ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం పిల్లర్స్ మొత్తం టోల్గా కూడా ఆ పిల్లర్స్ మొత్తం టోల్గా తేలి ఉన్నాయి. ఏ క్షణంనైనా ఇది కూలడానికి సిద్ధంగా ఉంది అంటూ ఇక్కడ నుంచి కూడా ఖాళీ చేయించారు. మనం చూసుకుంటే విజువల్లో మొత్తం చూస్తున్నాం బేస్మెంట్ మొత్తం టోటల్గా కూడా తేలినటువంటి దృశ్యాలు. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకవేళ భారీ వర్షం కనుక వచ్చిందంటే ఈ దానికి ప్రాబ్లం ఆ యొక్క పక్క బిల్డింగ్, ఈ 2 బిల్డింగ్లకు ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు నేపథ్యం చూసుకుంటున్నాం. అందు గురించే మళ్ళీ ఇంకొక 3 రోజులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ 2 బిల్డింగ్లను అయితే అధికారులు జాగ్రత్త చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీని యొక్క ముందు సైడ్ ఏవైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్స్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ ప్రమాదంలో ఉంది కాబట్టి ఏ క్షణానైనా కూలి అక్కడ ముందు పడేతాదనే ఉద్దేశంతో అక్కడున్న ఫ్యామిలీస్ని కూడా ఖాళీ చేయించడం జరిగింది. కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క పద్మారావు నగర్ కాలనీలో ఉండేటువంటి ఈ యొక్క నాలా అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక కాలనీ వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. గత 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా హైదరాబాద్ మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా హుస్సేన్ సాగర్కు వరద తీవ్రత పెరిగింది. వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో మూసీ నదికి కూడా వరద తీవ్రత పెరగడం వలన ఈ యొక్క కాలువలు ఏవైతే ఉన్నామో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలువలు మూసీ నది నుండి వచ్చేటటువంటి ఈ యొక్క కాలువలు మొత్తం టోల్గా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ కాలువల అయితే ఏదైతే సేఫ్టీ వాల్ మనం చూస్తున్నామో అక్కడ అయితే ఆ సేఫ్టీ వాల్ ఉందో ఆ యొక్క సేఫ్టీ వాళ్ళు ఈ యొక్క కాలువల ఉధృతికి నానిపోయి మొత్తం టోల్గా అది కూలడానికి సిద్ధంగా ఉంది. మనం ఇప్పుడు మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నాడు, జూమ్ చేసి చూస్తున్నాం. అయితే ఆ కాలువకు సంబంధించి మొత్తం టోల్గా ఆ రాళ్ళు ఏవైతే బేస్మెంట్లో ఉన్నదో ఆ రాళ్ళు మొత్తం పడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క రాళ్ళు పడ్డాయంటే ఈ యొక్క సేఫ్టీ వాల్ కూడా పడిపోయిన నేపథ్యంలో ఆ ఇళ్లకు మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ప్రాబ్లంలో ఉన్నాయంటూ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 2 బిల్డింగ్లకు ఆల్రెడీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ 2 బిల్డింగ్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క 2 బిల్డింగ్లకు అధికారులు ఈ దాంట్లో ఎవరు కూడా ఇదే పర్మిషన్ లేకుండా పోవద్దంటూ కూడా ఒక సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 బిల్డింగ్స్ కూడా ఎప్పుడు కూల్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ యొక్క సేఫ్టీ కూడా కూలిపోయిన నేపథ్యంలో మొత్తం ఆ యొక్క బిల్డింగ్ల ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఆ బేస్మెంట్ కనబడుతుంది. కాబట్టి ఇంకొక వరద కూడా వచ్చిందంటే మొత్తం టోల్గా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం ఈ నాలను చూస్తున్నాం. అయితే ఈ నాల తీవ్ర స్థాయిగా ప్రవహిస్తుంది. మరొక వర్షం పైనుండి కూడా భారీ వర్షం వచ్చిందంటే మాత్రం ఈ నాల మొత్తం టోల్గా కూడా హైట్గా ప్రవహిస్తుంది. అయితే ఆ విధంగా ప్రవహిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది అంటూ కూడా కాలనీ వాసులు విజయిస్తున్నారు. ఆ బిల్డింగ్ కనుక కూలితే పక్కల బిల్డింగ్ మీద పడతాయి అంటూ కూడా కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి భయాందోళనకు కూడా గురవుతున్నారు. అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మొత్తం హైడ్రా టీం కూడా అయితే ఈ యొక్క పద్మ కాలనీ ఏదైతే నాలా ఉందో ఆ నాలని మొత్తం పరిశీలించిన నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏదైతే ఈ బిల్డింగ్లలో 2 ఉన్నారో ఆ 2 బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ చూసుకుంటే మనము ఈ యొక్క వాల్ కూడా మొత్తం కూలిపోయి ఉంది. ఆ రాళ్ళన్నీ కూడా అయితే ఆ మోరీలో పడ్డాయి. కాబట్టి అయితే ఉధృత ఎక్కువగా కూడా పెరిగిందంటే నీటి ప్రవాహం ఎక్కువ పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాలనీలకు కూడా నీళ్ళు వస్తాయంటూ
స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా అయితే ఏది ఈ యొక్క పద్మ కాలనీలో ఉండేటటువంటి ఈ యొక్క నాలా సేఫ్టీ కూడాని ఇప్పుడు అధికారులు తాత్కాలికంగా కడుతున్నారు. కట్టిన నేపథ్యంలో కూడా కాలనీ వాసులు చెప్తున్నది ప్రకారం చూసుకుంటే అయితే వరద ఉధృతి పెరిగిందంటే మాత్రం ఇంకా అయితే ఈ యొక్క వరద కాలనీ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క కాలనీ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బిల్డింగ్లను కూడా అయితే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు తెలుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ కూడా అయితే నిండుగా ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా మూసీ నదికి ప్రభావం పెరగడం వలన ఈ యొక్క నాలాలు ఉధృతిత పెరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ పద్మారావు నగర్లో ఉన్నాము. పద్మారావు నగర్లో ఉన్నటువంటి మూసీ కాలువ ఏదైతే కాలువ ఉందో మనం నిన్న చూస్తున్నట్టు క్రమం లోపల భారీ వర్షాల నేపథ్యంలో 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రహరీ ఉందో నాలకు ఉన్నటువంటి ఈ ప్రహరీ ఉందో ఈ యొక్క ప్రహరీ కూలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జనావాసాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జనావాసాల మధ్యగా దానికి పక్కనే ఈ యొక్క సేఫ్టీ గోడ ఒకటి ఉంది. కాబట్టి ఈ గోడ కూలిపోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది, కూలిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ కూలిపోతుంది. కాబట్టి ఇవి ఏవైతే బునాదులు ఉంటున్నాయో ఈ ఇంటి సైడ్ ఉన్నటువంటి ఈ బునాదులు కూడా కనబడడం జరుగుతుంది. ఇది కూలిపోయిన క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి జనవాసాలు నివాసం ఉన్న వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఈ మరి ఇంకా 2-3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఈ రోజు కూడా వర్షం కురుస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ నాల ఇంకా ఉధృతిగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం మనం చూసుకుంటే కనుక అక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఈ నాల ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్నగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్కు ఇంకా కొద్దిగా 2 అడుగుల లోపల అనే ఆ ఫ్లైఓవర్ ఉంది. భారీ వర్షం కురిచిందంటే మాత్రం ఆ ఫ్లైఓవర్ కూడా మొత్తం అయితే మొత్తం టోటల్గా రాకపోకలు కూడా బంద్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నటువంటి కాలనీ ఏదైతే ఉందో ఇటు సైడ్ కానీ 2 కాలనీల మధ్యలో నుండి ఈ యొక్క పద్మారావు నగర్ కాలనీల నుండి ఈ యొక్క నాలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నాలను మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ కూలిపోవడం జరిగింది. వర్షాలకు తడిసి మొత్తం టోల్గా చాలా రోజుల అయింది. కాబట్టి ఈ యొక్క సేఫ్టీ గోడ కట్టేసి దానివల్ల అయితే ఈ ప్రమాదం అయితే పొంచి ఉందంటూ కాలనీ వాసులు కూడా భయాందోళనలకు కూడా గురవుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ కాల్వని రిపేర్ చేసే పనిలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. చెత్తను తొలగిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి ఇక్కడ నుంచి వాటర్ మొత్తం లాగిన్ కాకుండా వాటర్ నిలవకుండా ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా అయితే నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ యొక్క జేసీబీ సాయంతో ఇటాచిని తీసుకొని వచ్చారు. ఇటాచిని తీసుకొని వచ్చిన క్రమం లోపల ఈ జేసీబీ సాయంతో మొత్తం టోల్గా కూడా ఇక్కడ కాలువలో ఏదైతే మట్టి పేరుకపోయిందో దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ యొక్క మట్టి చెత్త చెదారం వలన మొత్తం ఇవన్నీ కూడా ఆగేస్తే ఈ యొక్క ప్రాబ్లం అవుతున్న నేపథ్యంలో దీన్ని తొలగించేందుకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ కాలనీ ఏదైతే పద్మానగర్ కాలనీ ఉందో పద్మానగర్ కాలనీలో మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క వరద ఉధృతికి మనం చూసుకుంటున్నాం. ఈ గోడ మొన్న కురిసిన వర్షానికి ఈ యొక్క మొత్తం సేఫ్టీ గోడ కూలిపోవడం జరిగింది. కాలనీవాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ పేరుకుపోయినటువంటి ఏదైతే మట్టి కనిపిస్తుందో ఆ మట్టిని మొత్తం టోల్గా కూడా ఈ దాంట్లో నుంచి తీయడం జరిగింది. తీసేసి నీళ్లు అయితే ఇక్కడ నుంచి ఆగకుండా నీళ్లు పోవడానికి కొరకు ఈ మట్టిని ఇక్కడ నుంచి హిటాచి సాయంతో మట్టిని తొలగించడం కూడా జరిగింది. కాబట్టి అయితే ఈ యొక్క పద్మారావు నగర్ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో గోడలు కూలిపోతున్నాయి. కాబట్టి ఆ జనవాసాల్లో ఉండడానికి ఇక్కడ ఇబ్బందిగా మారుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇటు హైదరాబాద్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ యొక్క పద్మారావు కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క నాలను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన క్రమం లోపల అయితే ఈ మొత్తం టోటల్గా దీని చర్యలు కూడా చేపడుతున్నారు. జనవాసాలు అక్కడైతే ఏదైతే ఈ యొక్క నాలకు ఆనుకొని ఉన్న ఇండ్లలో ఉండేటటువంటి ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎస్ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమవుతుంటాయి. ఆ యొక్క జలమయ ప్రాంతంలో మనం పద్మానగర్లో ఉన్నాము. ఇప్పుడు పద్మానగర్లో ఉండేటటువంటి ఈ యొక్క కాలనీ
ఏదైతే వర్షం నీటికి చిన్నపాటి వర్షానికే కూడా ఇక్కడ మోకాల నీతు లోపలికి కూడా నీళ్లు, నడుముల లోపలికి కూడా ఇళ్లకు కూడా నీళ్లు పోతాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఒకటే కాదు, మనం ఈ మాన్యువల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మాన్యువల్స్ ఇక్కడ బోర్డు మాత్రమే పెట్టారు. బోర్డు ఇక్కడ ఒకవేళ వర్షం వచ్చిందంటే ఇక్కడ మాన్యువల్, ఇక్కడ రోడ్ కూడా, ఈ రోడ్డుకు ఉన్నటువంటి ఏదైతే ఈ మూసి కాలువకు ఉన్నటువంటి గోడ కూడా కూలడం జరిగింది. అయితే మొన్న ఫ్రైడే వరకు కూడా, ఫ్రైడే రోజు కూడా మోకాలలో నీళ్ళు వచ్చాయి. ఇక్కడ గతంలో కూడా మొత్తం టోలుగా మనుషులు మొత్తం ఈ వాల్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ వాల్కు సమానంగా కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను మునిగిపోతాను, అంతవరకు ఇట్లా నీళ్ళు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం మనం, ఆ భారీ వర్షం గిట్ట వచ్చిందంటే ఈ నాళ్ళలో పడి గతంలో మనం ఎన్నో ప్రమాదాలు చూసాము. చిన్నపిల్లలు మొత్తం టోలుగా కూడా అయితే గతంలో ఎన్ని ప్రమాదాలు చూసాం. కాబట్టి అధికారులు ఖాళీ ప్రమాద హెచ్చరిక మాత్రమే ఇక్కడ పెట్టారు, ప్రమాద హెచ్చరిక పెట్టి వదిలిపెట్టారు. అక్కడ ఉన్నటువంటి నాళ్ళని మనం చూస్తున్నాం. ఇంత డేంజర్ పొజిషన్లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా అధికారులకు కొద్దిగా కూడా పట్టడం లేదు. మొత్తం ఈ కాలనీకి సంబంధించి మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? ఇక్కడ చూసుకుంటే కూడా ఎంత డేంజర్ పొజిషన్లో ఉంది. హైదరాబాద్ నగరంలో వర్షం పడ్డదంటే కూడా హైదరాబాద్ నగరంలో నాళాలు ఎప్పుడు కూడా ఇదైతుంటాయి. అయితే చిన్నపిల్లలు పడి చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవికంగా ఏంటంటే ఇది ఈ రోజు నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం కాదండి, సమ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా దీన్ని ఇది వేశారనమాట. వన్స్ వర్షం వచ్చిందంటే మొత్తం అటువైపు నుంచి ప్లస్ ఇటువైపు నుంచి ప్లస్ పైన నుంచి ఏంటంటే టోటల్ అంతా ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిపోయి మీరు చెప్పినట్లుగా లోపలికి వచ్చేస్తాయి అనమాట టోటల్. సో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లోపలికి వాటర్ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొద్దిగా చొరవ తీసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది చూడండి, పైన ఏదైతే కనిపిస్తే పొద్దున పెద్ద బ్లాస్టింగ్ జరిగింది. ఈ వైర్లు చూడండి అసలు ఎంత నియర్ బై వేశారంటే మార్నింగ్ వచ్చి ఒక బ్లాస్టింగ్ బై మిస్టేక్ కింద వెహికల్స్ కానీ లేదా ప్రజలు కానీ ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి మాకే భయం వేస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సో ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ మ్యాన్ హోల్ ఏదైతే ఉందో టెంపరీగా పెట్టారండి. ఇది నిజమైతే ఇప్పుడు ఇంకా వాటర్ తక్కువ ఉంది, కానీ మీరు నిన్న మార్నింగ్ కానీ లేదా సో 2 days బ్యాక్ వచ్చి చూసినారనుకోండి ఇది చాలా బ్యాడ్గా కనిపిస్తుందండి. కాబట్టి సో వెంటనే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో కొద్దిగా సో మీడియాలో చెప్పుకోవడము సో మా గోడు పెట్టుకోవడం కాదు, కానీ కాస్త దీన్ని ప్రజల వరకు మీరు తీసుకెళ్లారనుకోండి, ఐ మీన్ ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకెళ్లారనుకోండి ఏదైనా ప్రతిఫలం కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అది మా పరిస్థితి అండి. చెప్పండి. ఎమ్మెల్యే కూడా సరిగ్గా లేడు సార్ ఇక్కడ. ఒక ఎమ్మెల్యే లేడు, కార్పొరేటర్ లేడు, ఎవరు రారు, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఫ్లో వస్తుంది కదా, ఆ డ్రైన్లోకి వెళ్ళి ఆ ఫ్లో వచ్చింది, పక్క గోడ కట్టిరు, ఆ గోడకు దలిగి ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. కాకపోతే ఆ స్పాట్ మనం చూద్దాము, మీకు తెలుస్తుంది. అచ్చలు చూసే సీను అక్కడ గోడ కట్టిరు, మీరు చూసారా? ఆ గోడకి వెళ్ళి రివర్స్ ఇట్లా కొడితే ఇటూరుకు వచ్చేస్తాయి వాటర్ అంతా. అది వచ్చి ఈ ప్రాబ్లం అంతా ఫేస్ చేస్తున్నాం. దానికెళ్ళి ఆ గోడ దికెళ్ళి ఆ గోడ ఇట్లా బ్రేక్ చేస్తే అటు కొద్దిగా డివైడ్ అయితే ఇటు కొద్దిగా డివైడ్ అవుతాయి. మరి ఎందుకు అయితే స్థానికులకు తెలిసినంట అధికారులకు ఎందుకు తెలుస్తలేదంటే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేకు దగ్గర ఉన్నారు, అక్కడ వాళ్ళకి నీళ్ళు రావద్దని వాళ్ళు అట్లా మేనేజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి కూడా మేము దృష్టికి తీసుకుపోయినాము, కానీ ఆ ఎమ్మెల్యే కూడా ఆయన కూడా సరిగ్గా స్పందిస్తలేడు. దేని గురించి అంటే ఎమ్మెల్యే ముఠా గోపాల్. అయితే ఇక్కడ ఉన్న కొద్దిమంది ఆయనకు ఉన్నారు, వాళ్ళ మాటనే వింటాడు, ఇక్కడ మాట ఎవరిది బట్టి. ఏదే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలందరూ సమానంగా చూడాలి, కానీ ఆ విధంగా ఒకరి వైపు చూడడం కరెక్ట్. ఇక్కడ కార్పొరేటర్ లేరు, ఎవరు లేరు ఈ సైడు. ఈయన ఎవరు వచ్చినా కూడా ఆఫీసర్లే రావాలి, కానీ ఏ ఎమ్మెల్యే రాడు, ఏ కార్పొరేటర్ రాడు. ఇంత ప్రమాదం వస్తుంది అంటున్నారు, మొత్తం మునిగిపోయేటంత వస్తుంది అన్నప్పుడు మరి ఏమైంది? మరి అది ఏం లేదు ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోతున్నారు. 2 బిల్డింగ్లు కూడా ప్రమాదంలో ఉన్నాయి. అధికారులు మొత్తం వాళ్ళ గురించే వెనక తన్ని ఇటుకు వస్తాయి వాటర్, అదొకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్స్పాండ్ చేయాలి మొత్తం డ్రైన్. చిన్నగా ఉంది కాబట్టి దాన్ని పొడిగిస్తే ఈ ప్రాబ్లం. ఈ డ్రైన్ మీదకి వెళ్ళి మంచిగా స్లాబ్ పోసి అక్కడ ఈ వాటర్ ఇక్కడ వాటర్ అంతా అక్కడికి వస్తుంది, అక్కడ స్టోరేజ్ అవుతాయి. దాన్ని మనము బ్రేక్ చేయాల్సి వస్తుంది, అటు పోయేటట్టు చేయాలి. అది మెయిన్. ఏం లేదు సార్, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ వాళ్ళని బ్రేక్ చేస్తే మన సైడు నీళ్ళు అనేవి ఇటు రావు ఇన్ని గణం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎప్పుడెప్పుడు వస్తుంది? 69 నుంచి
అయినా ఎన్నిసార్లు వచ్చింది వాన? ఎన్నిసార్లు సార్ వర్షాకాలం వస్తే నిద్రలు ఉండయి. అన్ని సంవత్సరాల నుంచి కనీసం 69 నుండి అంటే ఒక 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మరి ఎందుకు పట్టించుకుంటారు? ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే కూడా రాడు తిరగాడు, ఆ ఓట్లప్పుడే కనబడతారు, మళ్ళీ మనకి కనబడరు. ఇక్కడ అదే ఈ అపార్ట్మెంట్లో లేదా ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ కార్పొరేటర్లు కానీ ఉంటే వాళ్ళకి పరిస్థితి తెలుస్తుంది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మేము కామన్ పీపుల్స్ కదండి, మేము వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయలేము. కాబట్టి ఏమైపోతుందంటే ఓకే మేము బాగున్నాం కదా, పక్కనోడు ఏమైపోతే వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాము? సో పెద్దయ్య చెప్పినట్లు ఎప్పుడైతే ఓట్లు కావాల్సిందో అప్పుడు వస్తారనమాట, అంతే. రిమైనింగ్ టైమ్స్ మాన్యువల్స్ కూడా చూసుకుంటాం, రెండు కూడా డేంజర్ లో ఉన్నాయి, చిన్న పిల్లలు ఉంటారు, కాలనీలో ఉంది కాబట్టి. మ్యాన్ హోల్స్ అనేది ఏంటంటే టెంపరీ పెట్టుకున్నదండి, మేము కూడా పని చేస్తున్నామని చెప్పి చూపించడానికే. వాస్తవికంగా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు ఎంత పరిస్థితి అంటే ఇది జస్ట్ టెంపరీగా మేము వేసుకున్నటువంటి రాళ్ళండి ఇవన్నీ, మట్టి ఇవన్నీ. సో వాళ్ళు చేసుకున్నటువంటిది కాదనమాట, ఎందుకంటే రేపొద్దు మా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రమాదాలు ఏదైనా జరుగుతాయని చెప్పి ఆ మట్టి రాళ్ళు తీసుకుని చేసుకున్నది. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వ అధికారులు చేయాలి. వాళ్ళ నిర్లక్ష్యానికి సంపూర్ణమైనటువంటి నిదర్శనం అండి. మీరు యాక్చువల్లీ వాటర్ స్టోరేజ్ అయినప్పుడు ఒకసారి రండి, ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో అప్పుడు తీసుకొని వచ్చి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు ఇక్కడ నిలబెట్టాలండి. దట్స్ ద రైట్ అండి. అయితే చూసుకుంటున్నాము, ఇది ఈ టెంపరీగా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మాన్యువల్ ఏదైతే ఉందో దీని టెంపరీగా కాలనీ వాళ్ళు చేసుకున్నది, అధికారులు ఎవరు కూడా ఇంకా దానికి స్పందించలేరు. అయితే అది హైదరాబాద్లో కూడా గతంలో ఎన్నో ప్రమాదాలు మనం చూసినాం, అయితే నోరు తెరుచుకున్నటువంటి నాలలో ఎన్ని ప్రమాదాలు చూసినాం, కానీ దీని గురించి ఎవరు కూడా పట్టించుకుంటలేరంటూ కాలనీ వాసులు కూడా వాపోతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ జిహెచ్ఎంసీ అధికారులు ఈ దానిపైన స్పందించాలి. దీనిపైన స్పందించి వెంటనే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో ఈ నాలని బాగు చేయాలి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మనం చూసుకుంటున్నాం, చుట్టూ కాలనీ ఉంది, పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకు ఎక్కడ మోరి ఉంటుందో ఎక్కడ ఇది తెలియదు. కాబట్టి వాటర్ వచ్చాయంటే అక్కడ మోరి ఉన్నట్టు కూడా తెలియదు. కాబట్టి ఆ విధంగా ఎన్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు కాదు, ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి అయితే మొత్తం అందరూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ షో చేయడం కాదు, ప్రమాదాలు జరగకుండా ముందే ఆలోచించాలి. కాలనీ వాసులు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించాలి, ఈ కాలనీ యొక్క శాశ్వత పరిష్కారం కూడా చూపించాలంటూ కూడా కాలనీ వాసులు కొంతమంది చెప్తూ ఉన్నారు. మనం ఇంకా ఏదైనా చూసుకోవచ్చు, ఇక్కడనే రెండు ఉన్నాయి. ఈ మాన్యువల్లో ఇక్కడ ఆల్రెడీ రంధ్రం పడ్డది, అయితే వాటర్ వస్తున్నప్పుడు ఇంకా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క మాన్యువల్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క వాటర్ వచ్చేసిందంటే ఇది మొత్తం టోల్గా రంధ్రం పడుతుంటుంది. ఈ యొక్క వాటర్లో ఎవరైనా కాలు కూడా పడ్డా లేదంటే వెహికల్ పడ్డా ఇది మొత్తం మెత్తగా నానిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నాం, ఈ విధంగా కాలు కూడా పోయింది అంటే మాత్రం ఎంత ప్రాబ్లం ఉంటుందో చూసుకోండి. వరద నీరుకు మొత్తం దాంట్లో ఇరుక్కపోయిందంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు, కాలు ఇరిగే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అది నానిందంటే వెహికల్ కూడా పడే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.